ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైఫ్ గురించి మరోసారి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. నిజానికి రేణు దేశాయ్కు డైవర్స్ ఇచ్చేసి అన్నా లెజనోవా అనే రష్యన్ సంతతికి చెందిన ఆస్ట్రేలియా అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు అసలు ఎవరికీ తెలియదు. జనసేన స్థాపించిన కొత్తలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్స్ డాక్యుమెంట్స్ బయటకు రావడంతో ఈ విషయం పొక్కింది. కట్ చేస్తే అసలు ఆమె ఎలా ఉంటుంది ఆ విషయం తెలియదు. కానీ మొన్న మధ్యన శ్రీజ పెళ్లికి ఒక ఫారినర్ అమ్మాయి వచ్చింది. ఆమె అన్నా లెజనోవా అంటూ ఊరంతా టామ్ అయింది. అయితే చిరంజీవి బెంగళూరు ఫామ్ హౌస్ లో జరిగిన ఆ పెళ్లికి కేవలం ఆప్తమిత్రులు బంధువులను మాత్రమే పిలిచారు కాబట్టి ఖచ్చితంగా ఆ వచ్చిన ఫారినర్ లేడీ పవన్ వైఫ్ అయి ఉంటుంది అని అందరూ అంచనా వేశారు. ఇప్పుడు అదే అమ్మాయి మరోసారి గత రాత్రి జరిగిన మెగాస్టార్ 61వ బర్త్డే సెలబ్రేషన్స్ కు విచ్చేసింది. అందుకే ఇప్పుడు అన్నా లెజనోవా ఈజ్ బ్యాక్, పవన్ రాకపోయినా కూడా ఆయన భార్య విచ్చేసింది అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇకపోతే కనీసం ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ ఆమెతో కలిసి ఎక్కడన్నా కనిపిస్తే ఈవిడే ఆ సో కాల్డ్ అన్నా లెజనోవా అని అందరూ అనుకోవడానికి ఉంటుంది. లేకపోతే మనం చూసేది ఆమెనైనా కాదా అనే సందేహాలు వస్తూనే ఉంటాయి. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.